ఇంకా విచిత్రం ఏంటంటే కొంతమంది ఫ్లెక్సీలలో నా బొమ్మను కూడా పెట్టుకుంటున్నారు. చాలా సంతోషం, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకు నా బొమ్మను పెట్టుకుంటున్నారంటే ఇక్కడ ఉన్న బొమ్మ పెట్టుకుంటే ఓట్లు పడతలేదు, పక్కన ఉన్నోడు వచ్చి ప్రచారం చేసినా ఓట్లు పడతలేదు. ఇక ఈ ఇద్దరు మొక్కలను చూపిస్తే ఓట్లు పడతాయి. కానీ కనీసం బీఆర్ఎస్ కాపాడుకుందాం, పార్టీని కాపాడుకుందాం, కడియం శ్రీ ముఖం చూసాను ఓట్లు పడతాయని చెప్పి నా ఫోటో పెట్టుకుని వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. ఎంత ఎంత ఈయన స్థితికి సరిపోయినారు అనేది. మీ దీన స్థితిని చూస్తే నాకే దారిస్తున్నారు. పెట్టుకొని నాకేం అభ్యంతరం లేదు. అంటే ఇవాళ అన్ని పార్టీలకు కూడా కావాల్సిన నాయకుడు స్టేషన్ కూడా ఒకే ఒక మగాడు ఎవరంటే ఇంకా విచిత్రం ఏంటంటే కొంతమంది ఫ్లెక్సీలలో నా బొమ్మను కూడా పెట్టుకుంటున్నారు. చాలా సంతోషం, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకు నా బొమ్మను పెట్టుకుంటున్నారంటే ఇక్కడ ఉన్న బొమ్మ పెట్టుకుంటే ఓట్లు పడతలేదు, పక్కన ఉన్నోడు వచ్చి ప్రచారం చేసినా ఓట్లు పడతలేదు. ఇక ఈ ఇద్దరు మొక్కలను చూపిస్తే ఓట్లు పడతాయి. కానీ కనీసం బీఆర్ఎస్ కాపాడుకుందాం, పార్టీని కాపాడుకుందాం, కడియం శ్రీ ముఖం చూసాను ఓట్లు పడతాయని చెప్పి నా ఫోటో పెట్టుకుని వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. ఎంత ఎంత ఈయన స్థితికి సరిపోయినారు అనేది. మీ దీన స్థితిని చూస్తే నాకే దారిస్తున్నారు. పెట్టుకొని నాకేం అభ్యంతరం లేదు. అంటే ఇవాళ అన్ని పార్టీలకు కూడా కావాల్సిన నాయకుడు స్టేషన్ కూడా ఒకే ఒక మగాడు ఎవరంటే ఇంకా విచిత్రం ఏంటంటే కొంతమంది ఫ్లెక్సీలలో నా బొమ్మను కూడా పెట్టుకుంటున్నారు. చాలా సంతోషం, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకు నా బొమ్మను పెట్టుకుంటున్నారంటే ఇక్కడ ఉన్న బొమ్మ పెట్టుకుంటే ఓట్లు పడతలేదు, పక్కన ఉన్నోడు వచ్చి ప్రచారం చేసినా ఓట్లు పడతలేదు. ఇక ఈ ఇద్దరు మొక్కలను చూపిస్తే ఓట్లు పడతాయి. కానీ కనీసం బీఆర్ఎస్ కాపాడుకుందాం, పార్టీని కాపాడుకుందాం, కడియం శ్రీ ముఖం చూసాను ఓట్లు పడతాయని చెప్పి నా ఫోటో పెట్టుకుని వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. ఎంత ఎంత ఈయన స్థితికి సరిపోయినారు అనేది. మీ దీన స్థితిని చూస్తే నాకే దారిస్తున్నారు. పెట్టుకొని నాకేం అభ్యంతరం లేదు. అంటే ఇవాళ అన్ని పార్టీలకు కూడా కావాల్సిన నాయకుడు స్టేషన్ కూడా ఒకే ఒక మగాడు